హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దవుతోంది. దాదాపు నగరంలోని ప్రతి ప్రాంతంలో వర్షం కురుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో ఒకేసారి భారీ వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్పవచ్చు. 2 రోజుల నుంచి కూడా వర్షపాతం లేకపోవడంతో కూడా ప్రజలు ఉక్కుబుక్కులతో కూడా పైన పరిస్థితి అయితే వాతావరణ శాఖ ఇప్పటికే 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పలు, తర్వాత ఇటు దిల్సుఖ్నగర్, తర్వాత ఎల్బీనగర్, సికింద్రాబాద్, ప్యారడైజ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం వర్షం కూడా భారీగా కురవడంతో కూడా కొంతవరకు అయితే వాహనాలు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కానీ కొన్ని నీరు రోడ్లపై నిలిచడంతో కూడా అయితే వాహనదారులకు అయితే కొంతవరకు ఇబ్బందులు అయితే గురవుతుంది. కానీ వర్షాలు లేకపోవడంతో కూడా దాదాపు రైతాంగం అంతా కూడా నిరాశ చెందిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కావడంతో కూడా రైతులు కొంతవరకు నిరాశ అయితే చెందడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు తర్వాత ఇటు నల్గొండ, సూర్యాపేట, ఈ మహబూబాద్, వరంగల్ సంబంధించి కూడా వర్షపాతం అధికంగా నమోదు అవుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఇటు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు కురిసిన వర్షానికి సంబంధించి కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇటు భారతదేశంలో మొత్తం కూడా ఉత్తర నార్త్కు సంబంధించి కూడా భారీగా వర్షపాతం నమోదు కావడం, తర్వాత ఇటు భారీ వర్షపాతం నమోదు కావడంతో కూడా పైన వర్షం నీరుకు సంబంధించి కూడా కృష్ణా కానీ తర్వాత గోదావరి వరకు కొంతవరకు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ నగరంతో పాటు రాష్ట్రంలో కూడా పలు చోట్ల కూడా ఇప్పటికే వ్యవసాయం సంబంధించి కూడా రైతులైతే విత్తనాలు వేసి తర్వాత పత్తి కానీ తర్వాత వరి కానీ నాకు నీరు లేక ఇబ్బందులు రైతాంగం అయితే ఇబ్బందులు పరిచిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ 2 రోజులు కురిసే వర్షపాతం భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రైతాంగం కూడా ఎప్పటి నుంచో అంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్న ఈ వర్షపాతం ఈ 2 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం అయితే వెల్లడించడం జరిగింది. నగరంలో నిన్న ఒక తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ ఈ రోజు కానీ తర్వాత రేపు కూడా 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఎండ ఎక్కువగా ఉష్ణోగ్రతగా ఎక్కువగా నమోదు కావడం, తర్వాత మధ్యాహ్నం 3 అయ్యేసరికి చల్లబడుతూ తర్వాత మేఘాలు కమ్ముకుంటూ కూడా వర్షాలు అయితే ప్రస్తుతం అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉప్పలు తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షపాతం ప్రస్తుతం అయితే నమోదు కావడం జరిగింది. వర్షాలు కూడా ఇంకా కంటిన్యూగా కురుస్తున్నాయి కాబట్టి దాదాపు గంట పాటు కూడా ఈ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రస్తుతం అయితే వెల్లడించడం జరుగుతుంది. వాహనదారులు కానీ తర్వాత ఇప్పటివరకు రోడ్లపై నిల్చున్న నీరు కారణంగా కొంతవరకు వాహనాలు అయితే ఇబ్బందులు గురవుతున్నప్పటికీ తర్వాత ఎక్కడెక్కడ కూడా నీళ్లు మళ్లించేందుకు కూడా ఇటు ట్రాఫిక్ కానీ జిహెచ్ఎంసీ కానీ డిఆర్ఎఫ్ టీం కూడా ఎప్పటికీ నీరును మొత్తం తొలగించేందుకు కూడా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేసిన జరిగింది. ఇక్కడ చెత్త చెదారం ఎక్కడ మాన్యువల్ దగ్గర ఎక్కడైనా నిలిచి ఉన్నట్లయితే వాటిని ఎమ్మడే తొలగించి తర్వాత నీరునైతే పంపించిన పరిస్థితి అయితే ఉంది. నగరంలో కొన్ని చోట్ల మాత్రం ఈ భారీ నుంచి అతి భారీ వర్షం వరకు అయితే నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రస్తుతం వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం వర్షం చూస్తున్న వాతావరణంలో మధ్యాహ్నం సరికి ఒకేసారి మార్పు రావడంతో కూడా కొంతవరకు నగరవాసులు అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉక్కపోత కూడా స్థానికులు అయితే బాగా నగరం వాసులు అయితే చాలా వరకు అయితే ఇబ్బందులు గురి కావడం జరిగింది. అయితే వర్షాలు పడితే ఈ ఉక్కబోత అనేది పోతుందని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ రోజు కురిసిన వర్షాలతో కూడా 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షపాతం నమోదు అవుతుందని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.